ఇష్టం లేని పెళ్ళి అనేటువంటిదే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య పొత్తు జరిగితే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎవ్వడికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు, తెలుగుదేశంలో ఉన్న ఎవ్వడికి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. కాకపోతే బలవంతపు బాల్య వివాహం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది. అందుకనినే దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అధిష్టానాలు చేస్తే లేదు తెలియదు. తెలుగుదేశం అయితే మాత్రం అధినాయకత్వం బీజేపీతో పొత్తు కావాలనుకుంటుంది, బీజేపీ అధినాయకత్వం అయితే షరతులతో కూడిన పొత్తు మాత్రమే అనుకుంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ నారాయణ వెళ్ళి చంద్రబాబును కలిశారు, మాట్లాడారు. త్వరలో జరగబోయేటటువంటి నెల్లూరులో జరగబోయేటువంటి రాకదలరా సభకు సంబంధించినటువంటి ఏర్పాటు వీటన్నిటి మీద అయితే భారతీయ జనతా పార్టీతో చర్చలు జరుగుతున్నాయి అని ఆయన ప్రకటించారు. అసలు విశేషం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి ఏ బృందం రాలా ఇక్కడికి చర్చలకి, తెలుగుదేశం నుండి ఏ బృందం పోలా ఢిల్లీకి చర్చలకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నారు, ఆయన ఢిల్లీకి పోలా. మరి ఎవరితో చర్చిస్తున్నారో అర్థం కావట్లేదు. పురంధేశ్వరి తెలుగుదేశం వాళ్ళతో చర్చించట్లా, చంద్రబాబు కనీసం పురంధేశ్వరితో కూడా చర్చించట్లా. మరి చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటి ప్రచారం మాత్రం తెలుగుదేశం చేస్తుంది.